cosmetics. These are the beauty products or personal hair care products like formulation using natural plant-based ingredients known for their medicinal and therapeutic benefit. Herbal, it means like herbs వాడతాం సో దాట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి కదా. సో బట్ ఇక్కడ హెర్బల్ కాస్మెటిక్స్ అంటున్నాం. సో ద బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో దాట్ ఫార్ములేషన్స్ అనేవి న్యాచురల్ ప్లాంట్ నుంచి డిరైవ్ చేస్తాం. సో దాట్ ఇంగ్రీడియంట్స్ ఫర్ దాట్ మెడిసినల్ అండ్ థెరపీటిక్ బెనిఫిట్స్ అనేవి దానికి ఇస్తుంది. ఎందుకు వాడాలి అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ సింథటిక్ ఇది బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ బికాస్ ఆఫ్ ద రైజింగ్ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ద కెమికల్ ఫ్రీ స్కిన్ కేర్ లైక్ ఇట్స్ యూజ్డ్. నెక్స్ట్ ఇన్స్పైర్డ్ బై ద ఆయుర్వేద ట్రెడిషనల్ సిస్టమ్. నెక్స్ట్ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్డ్ టు ద సింథటిక్ కాస్మెటిక్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ దీస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్, ఇది బయోడిగ్రేడబుల్. నెక్స్ట్ ఈజీ అనమాట. నెక్స్ట్ ఇట్స్ అన్ ఎంటైర్ కాస్మెటిక్ ఇండస్ట్రీ లైక్ ఇండియా వాల్యూ 200 crores. For that of that herbal cosmetics about 10% అనమాట. Currently entering that India cosmetics industry grown for the abroad rapidly, ఇంకా ర్యాపిడ్గా గ్రో అవుతుంది. లైక్ 20 to 25% యాన్యువల్గా ఈ హెర్బల్ కాస్మెటిక్సే ఉంటుండొచ్చు అని ఒక అంచనా యావరేజ్గా. అవుట్ ఆఫ్ దిస్ టోటల్ గ్రోత్ ఆఫ్ హెర్బల్ కాస్మెటిక్స్ ఎట్ 60% ఎట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్లో మాత్రం 60% అనేది ఉందంట హెర్బల్ కాస్మెటిక్స్లో. మనం ఫస్ట్ అందుకే హెయిర్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాట్ హెయిర్ జెల్స్ ఫస్ట్ వస్తాయి. హెయిర్ జెల్స్ అనేవి ఎందుకు వాడతారు? సో దట్ హెయిర్ స్టైలింగ్ కోసం. సో దే ఆర్ మేకింగ్ ద హెయిర్ టు మేనేజబుల్, ఈజీ టు హ్యాండిల్, రెడ్యూస్ దర్ టెండెన్సీ టు ఫ్లై. సో దాట్ అందుకు వాడతారు. ఫస్ట్ లైక్ బేరమ్ జెల్, హెయిర్ జెల్. సో దాట్ ఎలా చేయాలి అంటే దెన్ దట్ రిజల్టెంట్ మిక్స్చర్ మనం ఫస్ట్ మ్యాసరేట్ చేయాలి. బే లీవ్స్ తీసుకొని దాన్ని మ్యాసరేట్ ఇన్ ద రమ్ అంటే అట్లనే సోక్ చేసి పెట్టాలి. సో దాట్ రిజల్టెంట్ మిక్స్చర్ అనేది 2 weeks తర్వాత అట్లా పెట్టిన తర్వాత ఫిల్టరేట్ చేయాలి. ఫిల్టర్ చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత కావాలన్న వాటర్ పోసుకొని ఫినిష్, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్లవ్ హెయిర్ జెల్ అనమాట. క్లవ్ హెయిర్ జెల్లో సేమ్ బే లీవ్స్ తీసుకోవాలి. ఒక 500 grams తీసుకున్న తర్వాత రమ్ వేయాలి. రమ్ వేసిన తర్వాత ఇక్కడ చెప్పేసుకున్నాం కదా, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇప్పుడు. బే లీవ్స్ 500 grams, రమ్ 500 ml, వాటర్ 500 ml, అంతే. ఇది 500 grams, ఇది ml అంతే. నెక్స్ట్ క్లవ్ హెయిర్ జెల్ చూద్దాం. ఈ క్లవ్ హెయిర్ జెల్లో ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి 1 cup, పామ్ ఆయిల్ ఒక 2 tablespoons. నెక్స్ట్ బెంజోలారియేట్ వ్యాక్స్ కన్సిస్టెన్సీ ఒక 500 grams తీసుకోవాలి. లెమన్ జ్యూస్ 2 tablespoons, క్లవ్ ఆయిల్ ఒక 1 spoon అంతే. నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి హీటింగ్ ద బెంజోయిట్ని హీట్ చేయాలి ఫస్ట్. తర్వాత మిక్స్డ్ విత్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ లేదా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత ఒక క్రీమ్లా వస్తుంది. ప్లెజెంట్ ఫ్రేగ్రెన్స్ కోసం ఏదైనా కలుపుకోవచ్చు. ఆఫ్టర్ దట్ షాంపూస్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. కానీ మన ఈ క్లవ్ హెయిర్ జెల్లో మనం ఇక్కడ ఏం వాడుతున్నాం? బెంజోయిట్లారేట్, అది ఒక వ్యాక్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో దాట్ వాడుతున్నాం. లెమన్ జ్యూస్ ఫస్ట్ ప్రిజర్వేటివ్ వాడుతున్నాం. క్లవ్